రైతు రుణమాఫీలో భాగంగా నల్గొండ జిల్లాలో రెండవ విడత 1,50,000 లోపు రుణాలు ఉన్న 43,130 రైతు కుటుంబాలకు సంబంధించిన 50,409 బ్యాంకు ఖాతాలలో 503.89 కోట్ల రూపాయల రుణాల మాఫీ జమ కానున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనసభ నుండి 1,50,000 రూపాయల లోపు ఉన్న బ్యాంకు రుణాలు, రైతుల రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత జిల్లాలో 1,00,000 రూపాయల లోపు రుణాలున్న 78,757 రైతు కుటుంబాలకు సంబంధించి 83,121 బ్యాంక్ ఖాతాలలో 481.63 కోట్ల రూపాయల రుణమాఫీ జమ చేయడం జరిగిందని తెలిపారు. రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 రూపాయల లోపు రుణమాఫీలో భాగంగా 6,198 కోట్ల రూపాయలు విడుదల కాగా ఒక్క నల్గొండ జిల్లాకే 503.89 కోట్ల రూపాయలు రావడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఆగస్టు నాటికి 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ సైతం జరగనుందని తెలిపారు. రెండో విడత 1,50,000 రూపాయల లోపు రుణమాఫీలో భాగంగా బుధవారం నుండి అన్ని మండలాలలో వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో వచ్చే సోమవారం వరకు రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని నిరంతరం నడిచేలా చూడాలని, వచ్చే సోమవారం ప్రజావాణిలో సైతం ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. ఎవరికైనా రైతులకు 1,50,000 లోపు రుణమాఫీ కానట్లయితే వెంటనే వారి సమస్యను తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి గారు ఇందాక సెకండ్ విడత లోన్ నిధుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన జిల్లాకు సంబంధించి మనకు ఇప్పుడు 1,50,000 వరకు, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 0 నుంచి మాఫీ ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో దీంట్లో 50,409 మంది రైతులు, 43,130 కుటుంబాలు, 503.89 కోట్లు ఈ సెకండ్ విడత కింద మనకు రుణమాఫీ జరగబోతుంది. ఇందులో మనకు ఈ సెకండ్ విడత ఫస్ట్ విడతలో కూడా నల్గొండ జిల్లాకే హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ విడతలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా 6,198 కోట్లు మనకు రుణమాఫీ జరుగుతుంటే అందులో మన జిల్లాకు 503 కోట్లు రావడం, ఈసారి కూడా మనకు స్టేట్ జిల్లాలో ముఖ్యంగా రైతు సోదరులకు కూడా ఆర్థిక శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మా రైతులందరూ కూడా రైతు సోదరులకు ఎలాంటి భారం ఉండాలనే ఉద్దేశంతోన ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ శాంక్షన్ చేసినందుకు మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రులకు, ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే విధంగా చెప్పడంతో అందరూ కూడా తెలియాలని కోరుతా ఉన్నాను. సభ్యులకు అన్నలు చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా రైతాంగం తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున, అందరి తరఫున 31,000 కోట్లు భారతదేశంలో ఎవరు చేయకుండా నిజంగా మన భారతదేశంలో మొట్టమొదటిగా చూపించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమం ఇంతవరకు భారతదేశంలో ఎవరు చేయలేదు, అంత సాహసోపేతంగా కూడా ఎవరు చేయరు. కాబట్టి మన గౌరవం చేసినందుకు మన మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి